దేశం కోసం నిరంతరం పనిచేసి కొత్త కొత్త ఒరవడులు సృష్టించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానిలో ఒక గొప్ప వ్యక్తి వీర్ విఠల్భాయ్ పటేల్. ఈరోజు గవర్నమెంట్ ఆయనకు సంబంధించి ఒక సెంచనరీ సెలబ్రేట్ చేస్తుంది. ఫస్ట్ టైం ఒక భారతీయుడు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా అయిన రోజు అనమాట ఈరోజు. 1925 కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం ఇదే రోజున వీర్ విఠల్భాయ్ పటేల్ గారు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ అయ్యారు. ఆయన ఫస్ట్ ఎలక్టెడ్ స్పీకర్ అనమాట. అంటే మనం బ్రిటిష్ వాళ్ళ టైంలో అనేక వ్యవస్థల్ని మారుస్తూ ఇండియన్స్ని ఇంక్లూడ్ చేయమని, ముఖ్యంగా ఈ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సభల్లో ఎక్కువ మంది ఇంట్రడ్యూస్ చేయమని చెప్పిన సందర్భంలో ఈయన ఒక ఇండియన్ ఫస్ట్ టైం ఎలక్టెడ్ స్పీకర్ అయ్యారు వీర్ విఠల్భాయ్ పటేల్ అనమాట. 1925 నుంచి 1930 వరకు కూడా ఆయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకర్ ఎంత న్యూట్రల్గా ఉండాలి అంటే ఎంత తటస్థంగా ఉండాలి, దాంతోపాటు అవసరమైతే తప్పితే అంటే టై అయితే తప్పితే స్పీకర్ ఓట్ చేయకూడదు, ఇలాంటి చాలా కన్వెన్షన్స్ ఆయన తీసుకొచ్చారనమాట. దాంతోపాటు వీర్ విఠల్భాయ్ పటేల్ గారు చాలా కన్వెన్షన్స్ని అంటే చట్టసభల్లో ఎటువంటి సభా మర్యాదలు గౌరవం పాటించాలో ఇవన్నీ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు కూడా ముఖ్యంగా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళతో ఆయన ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళు. ఆయన స్వరాజ్ పార్టీ ఏదైతే గాంధీ గారి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తర్వాత ఏర్పడిందో 1923లో స్వరాజ్ పార్టీలో సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ గారు వీళ్ళందరితో కలిసి ఈయన కూడా స్వరాజ్ పార్టీలో పనిచేశారు. ఆ టైంలో బ్రిటిష్ పరిపాలన ఉన్నందువల్ల భారతీయుల నుంచి కొంతమంది ప్రతినిధులు ఖచ్చితంగా కౌన్సిల్స్లోకి వెళ్ళాలని, కౌన్సిల్స్లోంచి అక్కడ బ్రిటిష్ వాళ్ళ పాలసీస్ని క్వశ్చన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బిల్స్ని ఆపాలి, ఏదైతే భారతీయులకు వ్యతిరేకంగా ఉంటే ఆ బిల్స్ని ఆపాలని చెప్పి అప్పట్లో 1923లో ఏర్పాటు చేసిన స్వరాజ్ పార్టీ ప్రతినబూరిందనమాట. దీనికి విఠల్భాయ్ గారి భావజాలం కూడా తోడ్పడింది. అంతేకాదు ఆ తర్వాత స్వరాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి చాలా చోట్ల గెలిచి కౌన్సిల్స్లో లోపల నుంచి ఫైట్ చేయడం మొదలెట్టిందనమాట. వీర్ విఠల్భాయ్ పటేల్ గారు 1873లో జన్మించారు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఎల్డర్ బ్రదర్, పెద్దన్న అనమాట. తర్వాత విఠల్భాయ్ పటేల్ గారు జీవిత చరమాంకంలో రాజకీయాల నుంచి నిష్క్రమించి ఆరోగ్య సమస్యల రీత్యా యూరోప్లో సెటిల్ అయ్యారు. అక్కడ ఆయన ఒక సందర్భంలో సుభాష్ చంద్రబోస్ గారిని కలవటం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన చూసి ఆయన పర్సనాలిటీ నచ్చి ఒక కథ కూడా ఉందన్నమాట. వీర్ విఠల్భాయ్ పటేల్ గారు తన ఎస్టేట్, తన ఆస్తి ఏదైతే ఉందో అది సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చారంట. ఆయన అన్నదమ్ములు కానీ ఈవెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన సొంత తమ్ముడు అనమాట, ఆయనకు కూడా ఇవ్వకుండా సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చారని చెప్పి కూడా కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి.